మనం చిన్నప్పటి నుండి బుక్స్ లో చదువుతా ఉంటాం. ఫస్ట్ చెప్పగానే అమ్మ ఆవు, తర్వాత వచ్చేది ఫస్ట్ అమ్మ, నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ వచ్చే వర్డే ఆవు అని చెప్పి. హాయ్ అండి అందరికి. రైట్ నో మనం గోశాలలో ఉన్నాం. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎవరికి అన్ని పెట్స్ గురించి తెలుసు కానీ ఆవుల గురించి తెలియదు. ఇవి ఒక మన ఇంట్లో కూడా పెట్టుకున్నా కూడా అంతా బాగుంటాయి. ఇక్కడ మనం ఒక బృందావనం లాగా దీన్ని రెడీ చేసాము. మధ్యలో ఒక చిన్న కృష్ణుడి స్టాచ్యూ పెట్టి, దాని దగ్గర చిన్న స్పీకర్స్ పెట్టి, దాంట్లో ఫ్లూట్ మ్యూజిక్, ఆవులు ఇక్కడ గోశాలలో ఉంటాయి. ఆ కృష్ణుడి మధ్యలో మనం తిరుగుతూ ఉంటాం. ఫైనల్ గా దీంట్లో చూస్తే బృందావనం ఇట్లుంటుండే, కృష్ణుడు ఉండేవాడు, చుట్టుపక్కల ఆవులు ఉండేవి. మనం దేవుడి తర్వాత దేవుళ్ళ పూజించేది ఓన్లీ ఆవునే. ఆవుని మన పిల్లలకు దగ్గర చేయాలని ఒక కాన్సెప్ట్తో ఈ పొంగున ఆవులు తీసుకొచ్చి మన పిల్లలకి, మన జనరేషన్కి, మన సనాతన ధర్మ పొరపాటును కూడా మర్చిపోద్దన్న కాన్సెప్ట్తో దీన్ని బిల్డ్ చేసింది. ఫ్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా రెగ్యులర్ గా విజిట్ చేసి చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ ఆవుతో మనకి ఎలాంటి బాండింగ్ లేకుండా పోయింది. బట్ పెద్ద ఆవులు తీసుకొచ్చి కూడా కమర్షియల్ చేయకుండా ఉండొచ్చు. బట్ అది పాసిబుల్ కాదు. ఎందుకంటే చిన్నపిల్లలు మళ్ళీ వాటి దగ్గర దాకా రాలేరు, ఫ్రెండ్లీగా ఉండలేదు. ఎందుకంటే మనకే భయం వేస్తుంది. చిన్నపిల్లలు అయితే ఆబ్వియస్లీ ఇంకా భయపడతారు. ఇది ఓన్లీ ఒక విలేజ్ వైబ్ ఇవ్వడానికి, మన సనాతన ధర్మాన్ని మన విలేజ్ లో మనం ఉన్నట్టు చూపడం కోసం బిల్డ్ చేసింది మాత్రమే ఆహ్వానం. ఇంకా రిమైనింగ్ ఏవైతే మన సనాతన ధర్మానికి లేదు అంటే విలేజ్ అంబియన్స్ కి రిలేటెడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని మీరు చూడాలనుకుంటే మీరు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి. ఇక్కడ ఆహ్వానాలు ఎందుకు చేయాలన్నది ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకుంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ కింద కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తుంది. వీకెండ్ ఒక్కసారి సైట్ విజిట్ చేస్తే ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది.